చూసినా వర్ష బీభత్సం సిటీ అంతా కూడా తడిసి ముద్ద చేసింది. ఎందుకంటే సిటీ వ్యాప్తంగా కూడా ఈ సీజన్లోనే హైయెస్ట్ రెయిన్ఫాల్ అని చెప్పాలి. సిటీ వ్యాప్తంగా కూడా హైదరాబాద్ చుట్టుపక్కల అన్ని ప్రాంతాలను కూడా కవర్ చేస్తూ 4 సెంటీమీటర్ల నుంచి 18 సెంటీమీటర్ల మీద నిన్న అర్ధరాత్రి వరకు కూడా వర్షం నమోదైనటువంటి సిచ్యువేషన్స్ మనకు కనబడుతున్నాయి. సో చాలా ఏరియాస్ నీట మునిగే ఇంకా ఉన్నాయి. సో కొన్ని ప్లేస్లలో జల దిగ్బంధంలోనే ఏరియాలు ఉంటే ఇంకా కొన్ని ప్లేసెస్లోనే నీళ్లు పోయినా కూడా బురద మాత్రం వదలలేదు. ప్రజెంట్ మనము ఖైరతాబాద్లో ఉన్నటువంటి ఓల్డ్ సిఐబి క్వార్టర్స్ వద్ద ఉన్నాం. అక్కడ సిచ్యువేషన్ ఒకసారి చూద్దాం. అక్కడ కంప్లీట్గా ఇళ్లలో నుంచి బయటకి అక్కడ ఉన్నటువంటి నివాసితులు బయటికి రాలేనటువంటి సిచ్యువేషన్. జల దిగ్బంధంలో మాత్రం సిఐబి క్వార్టర్స్ కంప్లీట్గా ఉందనేసి చెప్పాలి. సో వర్షం వచ్చినప్పుడల్లా కూడా ఇలాంటి సిచ్యువేషనే ఇక్కడ స్థానికులు ఫేస్ చేస్తున్నారంట. భారీ మోటార్ల సహాయంతో ఇక్కడ ఉన్నటువంటి వాటర్ని ఇక్కడ నుంచి పంపించేయాల్సినటువంటి హైడ్రా కావచ్చు, లేదంటే జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా నిన్న అర్ధరాత్రి 2:30 టైంలో ఇక్కడికి వచ్చి కూడా చేతులు ఎత్తేసారంట. కంప్లీట్గా వాళ్ళు తీసుకొచ్చినటువంటి మోటార్లలో డీజిల్ లేని కారణంగా ఈ వాటర్ని ఇక్కడ నుంచి ఎత్తిపోయడం మా వల్ల కాదనేసి కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయారనేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో మాట్లాడిన తర్వాత తెలిసినటువంటి సిచ్యువేషన్ ఎంత దారుణంగా తయారైందంటే ప్రభుత్వ వ్యవహార శైలి నిస్సహాయంగా ప్రభుత్వం ఉందని చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి వరదలు వచ్చినప్పుడు, ఇలాంటి వరదల్లో కొన్ని ప్రాంతాలు నీట మునిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి అవస్థలు పాలైనటువంటి సమస్యలకు గురవుతున్నటువంటి స్థానికుల పట్ల, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ని కొంత సేఫెస్ట్ ప్లేస్లోకి కానీ లేదంటే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని కంప్లీట్గా తీసేటువంటి చర్యను కూడా గవర్నమెంట్ తీసుకోవాలి. ఆ నిర్ణయాన్ని తీసుకొని హరీబరీగా కూడా ఇక్కడ ఉన్నటువంటి నీళ్లను ఎత్తిపోయాలి. సో ఎస్పెషల్లీ ఈ పరిస్థితి కారణం కొన్నేళ్ల కిందట చంద్రబాబు నాయుడు హయాంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఐమాక్స్ కట్టిన తర్వాతనే ఈ ఫ్లోటింగ్ అంతా కూడా, ఈ వరద నీరంతా కూడా ట్యాంక్ బండ్లకు చేరకుండా మళ్ళీ ఉల్టా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లను ముంచేస్తుందనేసి చెప్పాలి. కొంతమంది స్థానికులను మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి రీజన్ ఏంటి, అసలు ఈ నీళ్ళు ఇట్లా నిలిచిపోయినా కూడా పని చేయాల్సిన జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, హైడ్రా సిబ్బంది ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నటువంటి హైడ్రా అధికారులు కూడా ఎక్కడ పోయినరు? అసలు వాళ్ళు కంప్లీట్గా వాళ్ళు మోటార్లను తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి నీళ్ళని ఎత్తిపోయాలి. మరి వాళ్ళు ఏం పని చేస్తున్నారు అన్న మాటలను ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఏందన్నా ఎప్పుడు ఇదేనా సిచ్యువేషన్? మా చిన్నప్పటి నుంచి ఇదే, అదే వాటర్లోకి వెళ్ళి రావాలి, అదే వాటర్లోకి వెళ్ళి పోవాలి. వాళ్ళ ఇంట్లో ఇవ్వాలి పెళ్ళి ఈరోజు వాళ్ళు హోటల్ బుక్ చేసుకుని అక్కడికి వెళ్ళి చేసుకుంటారు. అయ్యో, ఇది ఉంది ప్రాబ్లం. ఇంత దారుణమైన పరిస్థితుల్లో మీరు వండుకుంటా కనీసం ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు ఎవరికైనా కంప్లైంట్ చేయడం జరిగిందా? కనీసం హైడ్రా వాళ్ళు, జిహెచ్ఎంసీ వాళ్ళు ఎవరైనా వచ్చి చూస్తారా? దానికి తగ్గ చర్యలు ఏమైనా తీసుకుంటారా? చూస్తారు, అన్ని చేస్తారు. అక్కడ మోటార్ పెట్టి వాటర్ తీస్తున్నాం అంటారు, అంతే. మార్నింగ్ పెట్టినా అన్నారు మోటార్, ఇప్పటిదాకా వాటర్ అయితే పోలేదు. సో డ్రైనేజ్లు కూడా కంప్లీట్ గా పొంగి పొర్లుతున్నటువంటి సిచ్యువేషన్. ఇక్కడ వస్తే ముక్కు పుట్టాలు అద్రేలాగా స్మెల్ కూడా వస్తుంది. ఇంత భరిస్తూ ఎట్లుంటున్నారన్న వర్షాలు పడ్డప్పుడు? ఉంటున్నామంటే మాకు అది ఎవరికి చెప్పినా అది ప్రాబ్లం సాల్వ్ కాదు. మొన్న కూడా అది చేసిరు పైప్ లైన్ అని. ఏది ప్రాబ్లం, అసలు ప్రాబ్లమే సాల్వ్ కాలేదు. చేసినామంటే చేసినాం అంతే. ఇప్పుడు దానివల్ల కొత్త ప్రాబ్లం ఏమొస్తుంది? ఆ మ్యాన్ హోల్ అన్నీ పెట్టారు, దాంట్లో వాటర్ అట్లనే ఉంటుంది. దోమలు ఈవినింగ్ 7కి ఎప్పుడన్నా వచ్చి ఏ లీడర్ నన్ను వచ్చి ఇక్కడ నిలబడమని చెప్పండి. ఓపెన్ ఛాలెంజ్ వచ్చి నిలబడను. 7 తర్వాత వచ్చి నిలబడమను రాత్రి. సరే, ఓట్ల కోసం వచ్చినప్పుడు వాళ్ళని ఎప్పుడైనా మీరు ప్రశ్నించడం, వాళ్ళు మేము చేసి పెడతాం ఈ పని అని చెప్పడం, ఎప్పుడు హామీలు ఇస్తారు కదా? హామీ ఇస్తారు. ఓట్ల గురించి వచ్చి మాట్లాడినప్పుడు వాళ్ళు మాట్లాడరు, వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళు మాట్లాడతారు. మేము చేపిస్తాం కదా, మొన్న మేము చేపించినాం కదా, మొన్న అది కదా, వీళ్ళింటనే పెళ్ళి. భాయ్ ఏక్ మినిట్ ఎదురు ఇది ఉంది ప్రాబ్లం. సో ఎనీ ఎమర్జెన్సీ లేదంటే పండుగలు పబ్బాలు ఏదైనా వర్షం వస్తే ఇంతే సిచ్యువేషన్. ఇక్కడ ఇంట్లోనే పండుగలు చేసుకోవాలి, కాలు బయట పెట్టాలి. అది కాకుండా ఇంకోటి, ఈ దోమల వల్ల సిఐబి మొత్తం 7 o'clock డోర్లు క్లోజ్.
7 గంటల తర్వాత ఇక డోర్లు ఓపెన్ చేయడము, విండోస్ ఓపెన్ చేసుకొని ఫ్రీగా గాలికి సఫకేషన్ అవుతుంది కదా డోర్లు పెట్టుకొని. ఏం లేదు అంకుల్ మీరు కూడా అంటే నేను అప్పటి నుంచి చూస్తున్నా, అబ్జర్వ్ చేస్తున్నా, ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఒక రెస్పాన్సిబిలిటీ సిటిజన్గా మీరు మాట్లాడాలనుకుంటున్నారు. అసలు ఏంటి అంటే దోమతెరలు అన్నీ కూడా కంప్లీట్గా నేను ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఇంటికి చూస్తున్నా. అంటే ఈ మస్కిటోకి సంబంధించిన మ్యాట్ ఎందుకు ఇక్కడ దోమలు ఆ రేంజ్లో ఉంటాయా? సాయంత్రం కాగానే సాయంత్రం చాలా ఉంటాయి దోమలు. అందుగురించి మా అన్న చెప్పినాడు కదా, రాత్రి వచ్చి నిలబడి చూడమను, ఎవరైనా వచ్చి చూడమను, ఎట్లా ప్రాబ్లం ఉంటుంది ఏమో. దోమల పిల్లలకి డెంగ్యూ కూడా వచ్చింది ఇక్కడ. కొన్నేళ్ల సంధి మీరు ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తుర్రా? ఎందుకంటే నిన్న కురిసిన వర్షం మన హైదరాబాద్లో నార్మల్గా ఏంటంటే ఒక 2 సెంటీమీటర్ల వర్షాన్నే తట్టుకునే క్యాపబిలిటీ ఉండేటువంటి డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. నిన్న కురిసిన వర్షం ఇదే హైదరాబాద్లో 11 సెంటీమీటర్లన్నర ఇక్కడ కురిసింది. సో ఆ రేంజ్లో వర్షం ఇక్కడ ఉన్నటువంటి నాలాలు తట్టుకోలేవు. ఆ సిచ్యువేషన్లో వాటర్ ఏమన్నా ఫ్లోటింగ్ అట్లా ఉండిపోయిందా? ఎందుకు అంటే ఇది నీళ్ళు పోనీకి సిస్టమ్ సరిగా చేయలేదా. ఫస్ట్ ప్రాబ్లమ్ ఇస్ దట్ we are facing from last 30 years all these things. I will tell you one thing. And जो अपन वो contractor आया वो they have not done all this complete works. I know that. All the slopes from that Miratakis, from Shamtakis, from Bada Ganesh and from this Chaman, they have given the complete slope here itself. So the water where it goes? Where the water goes? You tell me, ma'am. You tell me. You raise the inside problem, na? You tell me, ma'am. In Then front you of have the to. officials. Then officials, they have to sing. They have put a lot of money for us, but no use for that. So we'll be very thankful to GHMC and all the corporation, all those who are cooperate with us. We'll very thankful to him. హైడ్రాకి జిహెచ్ఎంసీకి ఎన్ని మార్క్స్ ఇస్తారు సార్ మీరు రెస్పాన్సిబిలిటీగా? వర్క్ చేస్తున్నా 0 to 0. జీరో. అంటే ఇట్లాంటి ప్రాబ్లం దేని వల్ల రేజ్ అయింది? ఇక్కడ ఏమన్నా కట్టడాలు చేసిరా? వాటర్ ఫ్లో నిలిచింది అనడానికి రీజన్స్ అప్పటి చంద్రబాబు పీరియడ్లో ఇక్కడ ఐమాక్స్ కట్టడం వల్ల ఇక్కడ వాటర్ అంతా ఫ్లోటింగ్ బ్యాక్ సైడ్ వస్తుంది అన్న నిజమేనా? నాడే పీరియడ్ నుంచి ఇది ప్రాబ్లం అయిందా మనకు? అంతకుముందు లేదా ఎక్కడ పోతుండే వాటర్? మన ట్యాంక్ బండ్లో పోతుంది. ట్యాంక్ బండ్ పోతుండే. సో ఐమాక్స్ కట్టిన తర్వాత సిచ్యువేషన్ ఎట్లా ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఈ క్వార్టర్స్ లో? ఏంటి ఇక్కడ సిచ్యువేషన్ ఎవ్రీ టైం ఇట్లే ఉంటుందా? ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ అక్టోబర్ ఆగస్ట్ అండ్ అక్టోబర్ ఎవ్రీ ఇయర్ సేమ్ ప్రాబ్లం. వాటర్ వచ్చిందంటే మేము ఈవెన్ 2 days వరకు కూడా మేము ఒకసారి వెళ్ళలేకపోయాము. 2 days బయటికి. ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను మీకు. ఈ వాటర్ ఇక్కడ చూడండి. అంటే నేను వీడియోలో కూడా సార్ క్యాప్చర్ చేసిర్రు కంప్లీట్గా ఇక్కడున్న సిచ్యువేషన్ని తన కెమెరాలో వీడియో రూపంలో చూపిస్తూ ఎట్లా సిచ్యువేషన్ ఎట్లా ఉంది ఏంటి అనేది కంప్లీట్గా ఈ సిఐబి క్వార్టర్స్ని కంప్లీట్గా వాటర్లో ఓల్డ్ సిఐబి క్వార్టర్స్ అంట ఇది. సో ఇంతకుముందు ఈ ప్రాబ్లం ఇట్లా ఉండకపోయేది ఈ క్వార్టర్స్లో. కాకపోతే ఐమాక్స్ థియేటర్ కట్టిన తర్వాత ఈ ప్రాబ్లం అనేది మరింత దారుణంగా తయారైంది. మేము మెయిన్ విక్టిమ్స్ అంటూ మేమే మాట్లాడతామంటూ కూడా వాళ్ళు మన ఎన్ఎల్ మీడియాతో వాళ్ళ ప్రాబ్లమ్ని షేర్ చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఈ 2 days ఇంతేనా? జిహెచ్ఎంసీ కానీ హైడ్రా వాళ్ళు కాలర్ ఎగరేసుకుంటారు. అసలు సిటీలో ఎక్కడ వాటర్ ఉన్నా ఇమీడియట్గా వాళ్ళు వర్క్ చేసి వాటర్ని తీసేస్తున్నారని. మరి మీ ప్లేస్కి ఎందుకు రాలేకపోతున్నారు? నైట్ నుంచి మేము అందరికీ ఫాలోఅప్ చేస్తున్నాము. One gentleman was here, Mr. Ashok in Hydra. He was giving very much responsible. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా అతను ఇమ్మీడియట్గా రెస్పాన్స్ అయ్యారు, యాక్షన్ తీసుకున్నారు. అతన్ని ట్రాన్స్ఫర్ చేశారట, మనకు ఎందువల్ల తెలీదు. ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చున్నారు, వాళ్ళకి మేము ఫాలోఅప్ చేస్తున్నాం నైట్ నుంచి. ఇంతవరకు ఆ సిచ్యువేషన్ యాజ్ ఇట్ ఈజ్ అనమాట. యాజ్ ఇట్ ఈజ్. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఇంట్లో వచ్చేసినాయి అమ్మ నీళ్లు. సార్ ఇక్కడ వర్షం నీళ్ళు అని చెప్పడానికి కూడా లేదు. కంప్లీట్ గా ముక్కు పుటాలు అద్రేలాగా డ్రైనేజ్ వాటర్ మిక్స్ అయ్యి ఉన్నట్టు తెలుస్తుంది. కంప్లీట్ గా డ్రైనేజ్ వాటర్ స్మెల్ ఎక్కువ వస్తుంది. ఈ సిఐబి క్వార్టర్స్ కి మెయిన్ మ్యాన్ హోల్ అక్కడ ఉందన్నమాట. లాస్ట్ ఇక్కడ నుంచి వరుసగా మ్యాన్ హోల్స్ ఉన్నది. ఎప్పుడైతే ఈ నీళ్లు ఇక్కడ ఉంటాయో అది ఓవర్ఫ్లో అయిపోతుంది డ్రైనేజ్. ఆ టోటల్ ఓవర్ఫ్లో అయ్యి ఈ వాటర్లో కలిసి ఈ స్మెల్ అదే ఇళ్లల్లో వచ్చేస్తుంది నీళ్ళు. ఈ సైడ్లో ఉన్న లెఫ్ట్ సైడ్ ఉన్న ఇళ్లల్లో మొత్తం ఇళ్లలో 1 feet వాటర్
1 feet. నిన్న నైట్ 1 feet వాటర్ ఇంట్లో ఉండింది. ఇంట్లో ఉండరు, పైకి వెళ్ళిపోతారా? పైకి వెళ్ళిపోతాం, ఇంకేం చేస్తాము. అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం. ఫస్ట్ ఫ్లోర్ లేని వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ ఇంత సఫర్ కావాలి, అంతే సఫర్. నైట్ నైట్ నుంచి సఫర్ అవుతున్నాము. నైట్ ఇక్కడికి వచ్చినటువంటి జిహెచ్ఎంసీ వాళ్ళు, హైడ్రా వాళ్ళు తీసుకొచ్చినటువంటి మోటార్స్లో డీజిల్ లేని కారణంగా వెళ్ళిపోయినారని విన్నా, నిజం? అలా కాదు, ఇక్కడ నుంచి మోటార్ పోయేదానికి ఛాన్స్ లేదు. వీళ్ళది అవుట్పుట్ అక్కడ ఉందన్నమాట. అక్కడ మోటార్స్ పెడతారట. అక్కడ మోటార్స్ ఒక హ్యూమన్ బీయింగ్గా ఇప్పుడు రాత్రి 12 అనుకోండి, ఏ స్టాఫ్ వస్తారు బయటికి? ఆటోమేటిక్ మోటార్స్ పెట్టాలి. అక్కడ పెడితే ఆటోమేటిక్ రన్ అవ్వాలి. ఇప్పుడు నేనే హ్యూమన్ బీయింగ్, నేను ఆఫీస్ అనుకోండి, 12 నిండిపోయింది, నేను ఫోన్ చేసి నేను రాగలుగుతానా? రాలేను. వచ్చేవాళ్ళు ఎవరు? మరీ ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు డివోటీస్ అయితే రాగలుగుతారు, అందరు రాలేరు. అన్నప్పుడు అక్కడ ఆటోమేటిక్ మోటార్ పెట్టాలి. లేదా ఈ సిచ్యువేషన్ వస్తుందని చెప్పి ఏమన్నా పర్మనెంట్గా అక్కడ పెట్టాలి. ఇక్కడైతే మోటార్ పెట్టడానికి అసలు ఛాన్సే లేదు, పెట్టదు. అవుట్లెట్ అక్కడ ఉందన్నమాట. అక్కడ పెడితే మోటార్స్ అక్కడి త్వరగా వెళ్ళిపోతుంది. ఈసారి ఎందువల్ల ఏం జరుగుతుందో తెలియదు. రాత్రి 8 o'clock నుంచి ఇప్పుడు వాట్ ఇస్ ద టైం? 20 hours. 20 hours వీఆర్ సఫరింగ్ యాజ్ విక్టిమ్. మా ఇల్లు ఉంది, నేను మా వైఫ్ బయట ఉన్నాము. నిన్న బయటికి వెళ్ళాము, లాకేసి బయటికి వెళ్ళాము, రాలేకపోతున్నాము ఇంటికి. ఈ ఇంట్లో ఆ ఇంట్లో ఉంటుంది. ఇంత దారుణమైన పరిస్థితి ప్రతిసారి ఇట్లా వర్షం పడ్డప్పుడల్లా ఫేస్ చేస్తారా? ప్రతిసారి ప్రతి ఇయర్. ఇక్కడ ఎవరి లోపం అంటారు? ఇక్కడ కట్టడాలు ఏమన్నా అక్రమంగా ఏమన్నా కట్టిన వాటి వల్ల ఏమన్నా ఫ్లోటింగ్ ఉల్టా వస్తుందా, లేదు అంటే టెక్నికల్ గా ఏమన్నా ప్రాబ్లం? చెప్పలేము. ఒకటే టెక్నికల్ పాయింట్ మాకు హైర్ అథారిటీ చెప్పింది ఏంటంటే, ట్యాంక్ బండ్ లెవెల్ పైకి ఉంది, ఈ లెవెల్ కిందకుంది. అందువల్ల ఏం చేసినా కానీ వాటర్ రివర్స్ అవుతుందండి, బ్యాక్ వస్తుంది. అయినా మేము చేస్తున్నాము. ఇది వాళ్ళ ఆన్సర్. సో హైడ్రా వాళ్ళు కావచ్చు, జిహెచ్ఎంసీ వాళ్ళు కావచ్చు, కోఆర్డినేషన్ లో వర్క్ చేస్తున్నాం. డిఆర్ఎఫ్ బృందాలు కూడా దిగుతాయి ఇట్లాంటి వర్షాలు పడ్డప్పుడు. సో మీరు చెప్పండి, ఆ రెండింటిని గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని రంగంలోకి దించుతుంది. వర్షం వచ్చినప్పుడు మేము చాలా సఫిషియెంట్గా పబ్లిక్ ఏ ప్రాబ్లం లేకుండా చూస్తున్నాం అంటారు కదా. ఆ రెండు సంస్థలకి మీరు ఇచ్చే మార్క్స్ ఎన్ని? ఇప్పుడు హైడ్రా వచ్చి 1 year అయింది. హైడ్రా ఈజ్ బెటర్ దాన్ జిహెచ్ఎంసీ రైట్ నౌ. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ 2-3 times వచ్చింది వాటర్. 2-3 times రెస్పాన్స్ ఇచ్చారు వాళ్ళు, ఇమ్మీడియట్గా వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. సమ్హౌ 4 hours వెళ్ళాల్సిన వాటరు 1 hourలో వెళ్ళింది. ఇప్పుడు ఈసారి ఏమైందో తెలియదు కానీ 20 hours వీఆర్ సఫరింగ్. సార్ మీరు చెప్పండి, ఏంటో చెప్పాలనుకుంటున్నారు? ఆగస్టులో పడ్డది, 12 centimeters పడ్డదని చెప్పారు. ప్రూఫ్ ఉంది. హైడ్రాకి కాల్ చేసి వీడియో పెట్టమంటే వీడియో పెట్టినాను. వాళ్ళు ఏం పంపించారు నాకు? మాది కాదు అది, జిహెచ్ఎంసీకి కాల్ చేసుకోండి, వాళ్ళ నంబర్. వాళ్ళకి కాల్ చేస్తే వచ్చిర్రు వాళ్ళు. మోటార్ లేదు మా దగ్గర, మాకేం లేదు, మేము ఎట్లా తీయాలి, మా దగ్గర గడ్డపారలే ఉంటాయి, మేము ఎట్లా తీయాలి? మోటార్ మాకు ఇస్తే మేము తీస్తాం. వాళ్ళు నిలబడ్డారు. సిచ్యువేషన్ 2-3 hours ఇంట్లో వాటర్ చూపించండి కెమెరాలో. సో ఇంట్లోకి వచ్చినటువంటి వాటర్ని తను మొబైల్ ఫోన్లో తీసి చూపిస్తున్నారు. సో కంప్లీట్గా ఇంట్లో ఉన్నటువంటి దివాన్, సోఫాలు, ఇంట్లో ఉన్నటువంటి ఐటమ్స్ కూడా 1 inch మందం కంప్లీట్గా నీళ్ళల్లోనే తన ఇల్లు ఉందనేసి కూడా చూపిస్తున్నారు. సో ఎందుకు ఈ హైడ్రాకి అట్లాగే ఇప్పుడున్నటువంటి జిహెచ్ఎంసీకి కోఆర్డినేషన్ మిస్ అయిందో తెలియదు కానీ, హైడ్రా కంప్లైంట్ ఇస్తే జిహెచ్ఎంసీ వాళ్ళని కనుక్కోమని జిహెచ్ఎంసీ వాళ్ళకి చెప్తే వాళ్ళు చేతులెత్తేసి మా దగ్గర ఎక్విప్మెంట్ లేదనేసి మాత్రం చెప్తున్నారంట. ఇంకా మరి ఇప్పుడు 20 hours క్రాస్ అయిపోయింది, ఇప్పటికీ ఇక్కడున్న ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అవ్వలేదు. ఇంకా నెక్స్ట్ ఎట్లా ఫర్దర్గా మీరు ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలంటే? ఫర్దర్ ఎవరికి కంప్లైంట్ ఇచ్చినా మాకు చిన్నప్పటి నుంచి నో రెస్పాన్స్. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, రెస్పాన్స్ ఏం లేదు మాకు చిన్నప్పటి నుంచి. మేము పుట్టి పెరిగింది ఇక్కడనే. లాస్ట్లో మా ఇద్దరివే ఇల్లులు. దగ్గర ఒక 2 hours నుంచి నేను బయటనే తిరుగుతున్నా, వాటర్ పోతే పోదామని. ఇంటికి పోలేను, ఎటు పోలేను. అసలు
పెళ్లి వాళ్ళు ఎట్లా సంలాంచుకుంటున్నారు? పెళ్ళిళ్ళంటే 4 రోజుల ముందు నుంచే ఇంటి ముందు హడావిడి ఉంటది, ఆర్భాటాలు ఉంటాయి, ఇంటికి వచ్చేటువంటి రిలేటివ్స్ చుట్టాలు ఆలీళ్ళు వచ్చేటోళ్ళు ఉంటారు. సో ఇట్లా వర్షం పడేసరికి మరి పెళ్లి పనులు ఎట్లా అయినాయి? వాళ్ళు పెళ్లి ఎక్కడ పెట్టుకున్నారు? ఏంది? హోటల్ బుక్ చేసుకున్నారు, హోటల్ రూమ్స్ బుక్ చేసుకొని హోటల్లో గెస్ట్లను పెట్టేసి మ్యారేజ్కి వెళ్తారు అక్కడ నుంచి. అంటే ఏదొచ్చినా మనం అడ్జస్ట్ అవ్వాలి అంతే. ఇక్కడ ఉండేటువంటి పొలిటికల్ లీడర్స్, ఓట్లు వేయించుకునే అధికారులు వీళ్ళు ఎవరు వచ్చి రెస్పాండ్ అవ్వరు. కనీసం ఇప్పటివరకు ఇక్కడ వచ్చి మీ బాధల్ని పరామర్శించి ఏదన్నా సహాయం చేసేటువంటి వాళ్ళు ఎవరైనా వచ్చినా ఉదయం నుంచి? పొలిటికల్ లీడర్స్ ఇది కూడా ప్రాబ్లం లేదు, వాళ్ళతో కూడా మాకేం ప్రాబ్లం లేదు. వాళ్ళు ఎంబడి ఉన్న వాళ్ళే మాట్లాడతారు. మేము మాట్లాడినాం, మేము చెప్పినాం, మేము చేస్తాం, మేము చూస్తాం. అంత మాటల వరకే ఉందమ్మా పరిమితం. ప్రాబ్లం అసలు పొలిటికల్ లీడర్స్ తోటి కూడా మాకు ప్రాబ్లం ఏం లేదు. చెప్తే వాళ్ళు వస్తారు, రారు అని కాదు. ఎంబడి ఉన్న వాళ్ళే అక్కడ దాకా మాట పోనిస్తలేరు. ఇది రీసెంట్గానే చేసింది, ఇది పైప్ లైన్ చాలా పాతది కూడా కాదు, రీసెంట్గా చేసింది. ఇప్పుడైనా వర్షం పడితే ఇదే సిచ్యువేషన్, లేకపోతే నిన్న భయంకరంగా వర్షం పడ్డందుకు ఈ సిచ్యువేషన్? చిన్న వర్షం పడ్డా కూడా మా పరిస్థితి ఇదే. ఇక్కడికి వచ్చి అడిగేటోళ్ళు ఎవరు లేరు. ఇట్లా ప్రెస్ మీడియా వస్తుంది, అప్పుడు వచ్చినప్పుడు లీడర్లు వస్తారు, చూసి వెళ్ళిపోతారు అంతే. బిఫోర్ లాస్ట్ టైం వర్షం పడితే 4 రోజులు బోట్స్లో తిరిగాము ఇక్కడ మేము. ఇది కొత్త డ్రైనేజ్ కనెక్షన్, ఇది వేసినా కూడా ఇదే పరిస్థితి. రాత్రి వర్షం పడ్డప్పుడు ఇక్కడ వెళ్ళి మోటార్ ఆన్ చేయండి రా బాబు, వాటర్ తీయండి ఇక్కడ నుంచి అని చెప్తే డీజిల్ లేదని చెప్తున్నారు వాళ్ళు. అది పరిస్థితి ఇక్కడ. అదేంటి డీజిల్ లేకపోవడం ఏంటి? మరి హైడ్రా ఏం చేస్తున్నట్టు, జిహెచ్ఎంసీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రభుత్వ యంత్రాంగం అంతా నిద్రపోయిందా ఏంది? ఇప్పుడు అదే పరిస్థితి మేడం. ఓట్లు వచ్చినప్పుడే వస్తారు, ఎలక్షన్ ఉన్నప్పుడే వస్తారు, తర్వాత రారు, పట్టించుకోరు. ఇంకా ఈ సిఐబి క్వార్టర్స్కి లకడికాపుల నుంచి మొత్తం డెడ్ అండ్ ఇక్కడే వాటర్, నీళ్ళ అంతా ఫ్లోటింగ్ ఇదే. పోస్ట్ ఆఫీస్ నుంచి ఇక్కడ టెలిఫోన్ బోర్డు నుంచి మొత్తం ఫ్లోటింగ్ అంతా ఇక్కడే. ఇంత వాటర్ వచ్చి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఎంత కష్టం అవుతుంది. మొన్న చేయించారు ఆ కనెక్షన్ అక్కడ, అది కూడా బ్లాక్ అయిపోయింది వాళ్ళ దినం. చాలా ఇబ్బంది మాకైతే. మా పిల్లలకి ఇవాళ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్, స్కూల్కి వెళ్ళలేదు ఇవాళ. అంటే పొద్దున మొత్తం ఇక్కడ వరకు మోకాల వరకు వాటర్. ఇది ఇప్పుడు తగ్గింది చూసారుగా, ఇంకా అక్కడికి ఉంది ఇంకా. కానీ పరిస్థితి మొత్తం మరి దారుణంగా ఉంది. ఇది ఇక కంప్లీట్గా వర్షం వచ్చినప్పుడల్లా 2 రోజులు ఇట్లా స్టిక్ ఆన్ అయ్యి ఉంటారా ఇంట్లో? ఎంత ఎమర్జెన్సీ పనులైనా పోయేది. మరి మీకు కావాల్సిన నిత్యావసర సరుకులకైనా బయటికి ఇవాళ రేపు బుక్ చేస్తే ఇంటికి వస్తున్నాయి, వాళ్ళు కూడా తెచ్చి ఇవ్వలేని సిచ్యువేషన్ లేదు. అట్లాంటివి ఏం రావు. ఇంకా వాటర్ ఉంటే వాళ్ళు ఎక్కడ వస్తారు? పానీ హే భయ్యా నిచ్చాకేలు ఎలా ఉంటారు, మనమే కిందికి. మాకు ఫుడ్ సప్లై ఇచ్చారు మేడం. బిఫోర్ లాస్ట్ ఇయర్ బోట్లో తిరుగుతా మాకు ఫుడ్ సప్లై ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళు. ప్యాకెట్స్లో కట్టి ఇంటింటికి వేశారు. అది 10,000 రూపీస్ ఇచ్చారు కదా. అప్పుడు 4 రోజులు మొత్తం హైదరాబాద్ మొత్తం వాటర్ పోయినా ఇక్కడ పోలేదు వాటర్. అంటే అంత పరిస్థితి ఇక్కడ ఉంది. సెక్రటరీ పక్కన పెట్టుకొని మనం దౌర్భాగ్యంగా ఇక్కడ ఉన్నాం అనుకోండి. ఇంకా అంతే. కొత్త కనెక్షన్, ఇంత పెద్ద కనెక్షన్ వేసారు. ఇదంతా మీరు నుంచిందంతా స్లాబ్, ఇది అంతే ఇక్కడ వరకు. ఇది కొత్త డ్రైన్, ఏది రెయిన్ వాటర్ కనెక్షన్ ఇది కూడా బ్లాకు. ఇంకా ఆ సందు మాత్రం మొత్తం డెడ్ అండ్. అదైతే మొత్తం ఈత కొట్టుకుంటూ వచ్చింది మనకి. అంత దారుణమైన పరిస్థితి ఇక్కడ. ఇప్పుడు కూడా మీరు చూసినా, మీరు మీ ఫ్యామిలీ తోటి సరుకులు తీసుకొచ్చుకున్నారనుకుంటా, చాలా ఇబ్బందిగానే వచ్చిర్రు. ఎందుకంటే వరద బురద ఇంకా అట్లే ఉంది. 20 hours అయిపోయింది సార్ వర్షం వచ్చి, అయినా ఇట్లానే ఉంది. ఇప్పుడు అక్కడ మీరు అక్కడికి వెళ్ళి చూసుకుంటే మన పిఎస్ పక్కన ఇంకా మోటార్లు రన్నింగ్ నడుస్తున్నాయి. ఒకటే మోటార్ పెట్టి ఇంతగానం వాటర్ చేయాలంటే ఎడికనవుతుంది. మినిమం ఒక 3 మోటార్లు పెడితే నడుస్తుంది. 3 మోటార్లు పెడితే మనం మధ్యాహ్నం వరకు వాటర్ క్లియర్ అవుతుంది. ఒక్కో మోటార్ మీద 24 hours నడిపిస్తున్నారు వాళ్ళు అక్కడ. మరి మీరు అంటే ఓటు హక్కు ఉంది మీకు, మీరు రెస్పాన్సిబిలిటీ సిటిజన్, మీరు కట్టాల్సిన ట్యాక్సులు కూడా ముక్కు విండి వసూలు చేసుకుంటారు. ఈవెన్ కొంత హెల్మెట్ లేకపోతేనే ఫొటోస్ తీసేసి మరి వసూలు చేసుకుంటున్నటువంటి మరి ట్రాఫిక్ పోలీసులు కూడా మరి ప్రభుత్వ యంత్రాంగం అంత చురుగ్గా పనిచేస్తుందని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్పుకుంటుంది. మరి ఇక్కడ మనకి ఉండాల్సిన ఫెసిలిటీస్, మనకి ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ ఎందుకు ఇవ్వలేకపోతుంది? ఇక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీ దానం నాగేందర్ గారు వచ్చి ఆయన పని ఆయన చేశారు. ఆయనే కనెక్షన్ ఇది మొత్తం మన లైన్ వేయించిండు. కానీ అయినా కూడా ప్రభుత్వ వైఫల్యం, ప్లానింగ్ సరిగ్గా లేదు, వర్క్ మాత్రం సరిగ్గా జరగలేదు. గవర్నమెంట్ చెప్పుకుంటుంది కదా, ఎక్కడ వాటర్ లాగింగ్ అయినా జిహెచ్ఎంసీ హైడ్రా తక్షణమే అక్కడ నుంచి వాటర్ని మొత్తం ఆ లాగింగ్ పాయింట్స్ దగ్గర వాటర్ నిల్వకుండా చేస్తుంది అనేసి. మరి మీ దగ్గర ఎందుకు చేయలేదు? ఇది ఖచ్చితంగా అబద్ధం అని చెప్తాను. ఇది తప్పు. ఈ మాట మాత్రం ఫాల్స్. ఇక్కడ మనకు 24 hours నుంచి వాటర్ అవునాయి మేడం. నా కార్లో వాటర్ వెళ్తే రాత్రి 2ంటికి నేను నూక్కుంటే వెళ్ళా బయటికి. అది పరిస్థితి. బండ్లు పాడైపోయినాయి, ఇక్కడ ఉన్న వెహికల్స్ అన్నీ పాడైపోయినాయి. వీళ్ళు వెహికల్స్ అందుకే బయటకు వెళ్ళలేదు. ఇంకా అన్నీ పాడైపోయిన వెహికల్స్ ఇవన్నీ చేయించుకోవాలి ఇప్పుడు వెహికల్స్. వీళ్ళు ప్రతిసారి ఇదే, ప్రతిసారి చెప్తాము. మా విజయరెడ్డి గారు కూడా చెప్తాము. ఆమె కూడా చూస్తే పాపం ఆమె కూడా కష్టపడుతుంది. కానీ ప్రభుత్వ వైఫల్యం ఏది, దానికి మించి ఏం లేదు ఇంకా సమాధానం. అది ఖచ్చితంగా వాళ్ళ ఫాల్సే, వాళ్ళు చేసిన తప్పేది. సంబంధిత అధికారులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? దయచేసి ఈ మా ఓల్డ్ సిఐబి క్వార్టర్స్ని ఇక్కడ ఉన్న ప్రస్తుత ఒక
40 ఇళ్ళు ఉన్నాయి ఇక్కడ. వీళ్ళకు చాలా ఇబ్బంది మేడం. ఈ టైంలో మీరు ఇక్కడ ఉన్నారు, ఒక్క హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు ఇక్కడికి వస్తే ఉండలేరు. మీ ఇక్కడ అన్ని దోమలు మేడం, మలేరియా, డెంగ్యూ. మా పిల్లలకైతే వైరల్ ఫీవర్ గత 1 వీక్ నుంచి ఉన్నది. చాలా ఇక్కడ నుంచోలేము, ఇట్లా ఒక సెకండ్ నుంచోలేము. ఈ మెయిన్ ఈ లైన్ కనెక్షన్ గురించి తప్పదు. ఇంకా ఇల్లు సొంత ఇల్లు కాబట్టి ఉండక తప్పట్లేదు మాకు. దీని గురించి కూడా పరిష్కారం ఏమని అడుగుతున్నాం మేము. ఇప్పుడు డెంగ్యూ వస్తుంది, అది వస్తుంది, ఇంజక్షన్ తీసుకుని అవన్నీ చెప్తున్నారు. ఇక్కడ కనీసం పొగ కొట్టే వాళ్ళు కూడా రారు మేడం ఈ ఏరియాకు. ఇంతకుముందు ఫాగ్ కొట్టే వాళ్ళు బాగా వీక్లీ వన్స్ అన్న వచ్చేటోళ్ళు కదా ఆల్టర్నేట్ డే గత గవర్నమెంట్లో. మరి ఇప్పుడు ఎందుకు రాలేకపోతున్నారు? వాళ్ళంతా ఎక్కడ పోయినారు? బస్తీల్లో కొడుతున్నారు, కాలనీలో కొట్టట్లేదు. అంటే కాలనీ అంటే నీట్నెస్ అని అనుకుంటున్నారు కానీ బస్తీ నీట్నెస్ ఉంది, కాలనీ కానీ ఇప్పుడు నన్ను అడిగితే అక్కడ డబుల్ బెడ్రూమ్ 2 BHK చూసుకోండి ఒకసారి. కేసీఆర్ కట్టించింది, అది ఎంత బాగుందంటే చూస్తే అద్భుతం అసలు అది. ఇక్కడ చూడండి ఇది పరిస్థితి, అక్కడ ఒక చుక్కలు ఇలాగాయి. ఇది కాలనీలో ఇక్కడ ఇది మొత్తం ఆ మోకాల వరకు లేదు. మా పొద్దున పాపని, చిన్న పాపని, ఆమెకు ఎగ్జామ్ ఉందని చెప్పేసి సంకులో చూసి తీసుకెళ్ళాను స్కూల్కి నేను, ఇక్కడ నుంచి ఆ కార్నర్ వరకు. అది పరిస్థితి. థ్యాంక్ యూ. సార్ట్అవుట్ చేయాలని చెప్పండి. సార్ట్అవుట్ చేయాలి సార్, ఖచ్చితంగా సార్. జిహెచ్ఎంసీ అధికారులు కానీ ఎవరైనా కానీ ఇది చూసేవాళ్ళు, చూడని వాళ్ళు కూడా చూస్తే రేపటి దినము ఈ ప్రాబ్లం మాకు సార్ట్అవుట్ చేయండి. ఇక్కడ మేము ఇక్కడ ఉండలేకపోతున్నాము. మేము ట్యాక్స్ ఓట్లు అడగడానికో లేకపోతే మీ సమస్యలను అన్నీ సాల్వ్ చేస్తాం మాకు ఓటేయండి అని వచ్చి అధికారులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఫస్ట్ మా ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి, తర్వాత ఓట్లు అడగడానికి రండి. మీరు అప్పటికి రావద్దు ఇక్కడికి. ఫస్ట్ మీరు మేడం గత 8 నెలలు అవుతుంది మా లైట్ రావట్లేదు ఇక్కడ. మొత్తం ఈ లైన్ అంతా లైట్ రాదు, స్ట్రీట్ లైటు 8 నెలల నుంచి లైట్ రావట్లేదు. మొన్న వినాయక చవితి కూడా లైట్ రాలేదు ఇక్కడ. ఎవరు బాధ్యులు దానికి? వచ్చి చూడాలి కదా. వినాయక చవితి అంత పెద్ద వినాయకుడు హైదరాబాద్లో చాలా ఫేమస్, మొత్తం ప్రపంచంలోనే ఫేమస్. ఈ లైన్ ఇక్కడ నుంచి ముందు నుంచి వెళ్తుంది, ఇక్కడ లైట్ లేదు, మాకు స్ట్రీట్ లైట్ లేదు. ఎవరు బాధ్యులు దానికి? కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎవరు రావట్లేదు, పట్టించుకోనికి లేదు. 8 నెలలు మేము లైట్ వచ్చి మాకు 8 months. ఈ లైట్ కూడా రాదు ఇక్కడ. అది పరిస్థితి మాది. లైట్ వస్తేనే దోమలు తగ్గుతాయి మొత్తం. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. More than 20 years over we are staying here, same problem occurs. It enters into the house, all the things get damaged, vehicles and everything. We are very sorry to tell you, neither the government take care, though they made this underground waste, 50 lakhs waste. Nothing is created. We are suffering. See, we have to take our shoes, slippers and how to go ahead. Till here it was yesterday water. All people are suffering. Some remedy should be there, but that remedy is waste. Why all water come through every side to this area? It should be stopped then and there, then there won't be any problem. So let the government take care. We request the government to look into this matter and do the helpful need for the people. Really, it's very difficult for the children, elder, younger, older people also, senior citizens. How badly I could see some people slipped also in the water. Please take care. The municipal corporation should do the needful thing. Everything entered, close, everything got spoiled, madam. మీరు కూడా ఇప్పుడు మనం వస్తున్నారు చూసా, చాలా కష్టంగానే మీరు ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. ఎప్పుడు వర్షం పడ్డప్పుడు ఇట్లానే ఉంటుందా సిచ్యువేషన్? ఇది యాక్చువల్లీ పాత పైప్ లైన్స్ చాలా సంవత్సరం నుంచి ఇది సేమ్ వాటర్ లాగింగ్ ప్రాబ్లం ఉంది ఇక్కడ. మన ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, వాళ్ళు కూడా వచ్చారు, ఒక పని చేశారు. ఇంకా మనం చూస్తున్నారు, ఎప్పుడు వర్షం ఎక్కువ పడితే 1 గంటలో మొత్తం వాటర్ లాగింగ్ అవుతుంది. ఇది ఒక కరెక్ట్ పని ఇంకా చేస్తే చాలా మంచి అవుతుంది. ఇంకా మనం చూస్తున్నారు అక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఆ గల్లీ మీద 2-3 గల్లీ ఉంది, అక్కడ స్పీడ్ బ్రేకర్ పెట్టారు. ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఏం లేదు. అందుకే వర్షం ఎప్పుడు పడితే ఇక్కడ టోటల్ ఇక్కడే వస్తుంది. సో అందుకే ఒక కరెక్ట్ ప్రాబ్లమ్స్ చేస్తే, ఎందుకంటే డ్రైనేజ్ వాటర్ కూడా ఉంది, హెల్త్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ వస్తుంది. మస్కిటోస్ కూడా సాయంత్రం కాగానే చాలా మస్కిటోస్ ఉంటాయి. కంప్లీట్లీ డోర్లు విండోస్ అంతా క్లోజ్ అంట కదా ఇక్కడ. ఆ డోర్స్ విండోస్ క్లోజ్, మరియు ఇప్పుడు చాలా దోమలు కూడా ఎక్కువైంది ఇక్కడ. సో మరియు కొంచెం మంచి ఫాగ్ చేసే వాళ్ళు ఎవరు రావట్లేదా? అప్పట్లో వచ్చేవాళ్ళు కదా లాస్ట్ గవర్నమెంట్. ఇమీడియట్గా అప్పుడు వచ్చారు. ఈ గవర్నమెంట్లో కొన్ని వాళ్ళు ఇది they are not just coming and doing anything actually. So previously they used to come and do the things. So it is my request to the government to solve this problem. అంటే ఇదేదో మారుమూల గ్రామం అనుకుంటే కూడా పొరపాటు. కూతవేటు దూరం సిటీ సెంటర్లో ఉంది. ఖైరతాబాద్లో సిఐబి క్వార్టర్స్ అనేది చాలా సిటీ సెంటర్లో ఉంది. ప్రతి ఒక్కరు కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఇక్కడికి వచ్చేయచ్చు అనుకుంటే 5-10 minutesలో వచ్చేయచ్చు. మరి ఎందుకు మీ వరకు మీ క్వార్టర్స్ ఎందుకు గుర్తించలేకపోతుంది గవర్నమెంట్? ఇది మీరు గవర్నమెంట్కి చెప్పాలి అమ్మా. నేను చాలామంది మన కార్పొరేటర్ కూడా చెప్పారు, ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, వాళ్ళు వచ్చారు, ఒక పైప్ లైన్ ఇక్కడ మొత్తం పెట్టారు కింది. ఇంకా ఇది ప్రాబ్లం సాల్వ్ లేదు.
ఇంకా ఎక్కువ ఒక గంట వర్ష పడితే మొత్తం వాటర్ లాగింగ్ అవుతుంది. ఇది చూడాలి, ఇది ప్రాబ్లం కంపల్సరీ. కంప్లీట్గా పైప్ లైన్ సిస్టమ్ మార్చినా కూడా ఈ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ కాలేదంటే ఎక్కడొచ్చింది అనుకుంటారు మీరు? అంటే ఇక్కడ ఉండే వాళ్ళగా మీ ఒపీనియన్ ఏం చెప్తారు? అక్కడ ఐమాక్స్ ఏరియా ఉంది అమ్మ, ఆ ఏరియా ప్రాబ్లం ఉంది. ఆ ఏరియా ముందు మొత్తం వాటర్ అక్కడే పోతుంది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఐమాక్స్ కట్టారు, అందుకే ఇది వాటర్ లాగింగ్ ప్రాబ్లం వస్తుంది. సో పిల్లలు స్కూల్కి వెళ్ళడం, మార్నింగ్ మనం ఆఫీస్లోకో బిజినెస్లోకి ఎవరైనా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళంది పనులు కావు. ఎట్లా చేసుకుంటారు మరి మీ పనులు? ఎందుకంటే ఒక డే 2 రోజులు కూడా నీళ్ళు ఇట్లే ఉంటే బయటికి ఎట్లా వస్తున్నారు? మనం ఇప్పుడు ఇన్ఫెక్షన్ అవుతుంది మనకు లెగ్స్ కూడా, మనం వెళ్ళాలి. ఎప్పుడు ఏం జాబ్కి వెళ్ళాలి కంపల్సరీ, మరి ఇన్ఫెక్షన్ వస్తుంది, డాక్టర్కి వెళ్ళాలి, తర్వాత కొంచెం ట్రీట్మెంట్ చేయాలి. ఇది చాలా కష్టం ఉంది ఇక్కడ. సో అందుకే అసలు ఏంటి అంటే దీనికి సొల్యూషన్ ఏం చెప్తారు? గవర్నమెంట్ కి చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? అంటే 2 రోజులు ఇట్లా మీరు కంప్లీట్ వాటర్లోనే స్టిక్ ఆన్ అయిపోవడం, పిల్లల్ని పంపించకపోవడం, మీరు బయటికి వెళ్ళకపోవడం, ఏం చెప్తారు? Our Chief Minister recently has made the Hydra project. So I feel that there are certain buildings which are made in the water area. So those buildings, if it is like for example that is not there, then the water will go away. So because of the obstruction of the buildings, the water is logging. This is the main thing. They have made all the big buildings like IMAX and other things. So previously water used to go there. So we never had any water logging problem. So adi problem solve cheste, idi problem kuda solve ayyindi. నీరు, బురద నీరు, డ్రైనేజ్ నీళ్ళు కంప్లీట్ గా మిక్స్డ్ ఉంటున్నాయి మీ ఏరియాలో. అసలు ఈ వీటికి మీరు ఎట్లా బయటికి వెళ్ళలేకపోతున్నారు? బయటికి వెళ్ళడం పక్కన పెట్టండి, ఇంట్లోకి కూడా ముక్కు పుటాలు అద్లేదు కదా, వాసన వస్తుంది. ఎట్లా ఉంటున్నారు ఇక్కడ? ఇక తప్పదు కదా, ఓన్ హౌస్ కదా, తప్పదు ఇక ఉండాల్సిందే. ఇంకా మా పాపకి వాళ్ళ హాఫర్లీ ఎగ్జామ్ ఉంది, మా ఆయన ఎత్తుకొని తీసుకెళ్ళిండు. 2 బాబులు ఉన్నారు, వాళ్ళు వెళ్ళలేదు స్కూల్కి. మా పెద్ద బాబా వాళ్ళ పాపలు కూడా వెళ్ళలేదు స్కూల్కి, వాళ్ళ ఎగ్జామ్ పోయింది. అంటే వర్షం పడ్డప్పుడల్లా ఇట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తుంటారా? కొంచెం వర్షం పడ్డా మొత్తం నిండిపోతుంది, మాకు బయటికి వెళ్ళడానికి ఉండదు. ఇంకా నిన్న కొంచెం ఎక్కువ పడింది కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ వచ్చినాయి కాబట్టి ఇట్లుంది, కానీ మామూలుగా వర్షం పడ్డా కూడా ఇంతే ఉంటుంది వాటర్. ఎట్లా అసలు బయటికి వెళ్ళడం కావచ్చు, మనకి ఇంట్లో చాలా అవసరాలు ఉంటాయి. మార్నింగ్ లేస్తే మిల్క్ అవసరం ఉంటాయి, ఇంకేమైనా వాటర్లోనే వెళ్ళాల్సింది. ఇట్లా దిగి ఇట్లా వాటర్లోనే వెళ్ళి తెచ్చుకుంటారా? అంతే, వాటర్లోనే దిగేసి ఇక మురికి నీళ్ళు ఆ నీళ్ళు ఏం చూడకుండా అవసరానికి వెళ్ళి తీసుకోవాల్సింది. అట్లా బయటికి వెళ్తే అంటే డ్రైనేజీ వాటర్ మిక్స్ అయిన ఈ వరద నీటిలో మీరు వెళ్ళడం వల్ల సో వైరల్ ఫీవర్స్ వస్తుంటాయి కదా పిల్లలకైనా మీకైనా, అట్లాంటివి కూడా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేసాం కదా. చాలా ఇబ్బంది. ఇంకా ఇప్పుడు కొంచెం ఒక 6:30 అయిందంటే అసలు ఇంకా బయటకు కూడా రాలేము దోమల వల్ల. అంత దోమలు చెప్పలేము, చాలా దోమలు. గవర్నమెంట్కి ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నామండి, ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సాల్వ్ చేసేటట్టు చూడండి. మేము ఇబ్బంది పడుతున్నాం, మాతో పాటు పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు. స్ట్రీట్స్ లైట్లు కూడా లేవు మాకు. సాయంత్రం అయితే దోమలు కూడా వస్తాయి, దోమలు కూడా చాలా ఉన్నాయి. కొంచెం పట్టించుకోండి పిల్లల గురించి. ముసలి వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా అసలు హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా చాలా కష్టం అయిపోతుంది ఈ వర్షం వల్ల. కొంచెం వర్షం పడ్డా కూడా అసలు బయటికి వెళ్ళలేకపోతున్నాం. పిల్లలకి ఏమైనా పెద్దలకి ఏమైనా అసలు అర్జెంటుగా తీసుకెళ్ళాలి అని అనుకున్నా కూడా అసలు తీసుకెళ్ళలేకపోతున్నాం. వాటర్ను అంత మోకాల పైకి వచ్చేస్తున్నాయి. కొంచెం గవర్నమెంట్ పట్టించుకొని ఈ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, కొంచెం ఈ సిబ్బంది వాళ్ళు కొంచెం మా ఇబ్బంది కొంచెం అర్థం చేసుకొని ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి. లేదు వెళ్ళలేదు. రీజన్ ఇక్కడ మొత్తం వాటర్ స్టోర్ అయిపోయింది, మొత్తం అసలు బయటకు వెళ్ళడానికి లేదు. బయటికి వెళ్తే షూస్ ఖరాబ్ అయిపోతాయి, మళ్ళీ స్కూల్ వాళ్ళు తిడతారు ఎందుకు ఇట్లా అవుతుందని. అందుకనే ఇవాళ ఒక్కరోజు హాలిడే పెట్టేసిండే. మమ్మీ డాడీ అందరు ఇంట్లోనే ఉంటారా? ఎంతమంది ఉంటారు ఇంట్లో? 5 మెంబర్స్. ఎవరెవరు ఉంటారు? మమ్మీ, డాడీ, అక్క, నేను, తమ్ముడు. నైట్ వర్షం వస్తున్న టైంలో మీరు అందరు కూర్చొని డిస్కస్ చేసుకుంటుంది ఏంటి? కంప్లీట్గా వర్షం పడితే భయం పడుతూ ఉంటారా ఇంట్లో? ఎందుకు? వాటర్ నిన్న మొత్తం నిండిపోయినాయి. మేము అనుకోలేము లోపలికి ఇట్లా వచ్చేసినాయని. లోపలికి వచ్చినా లేదో తెలియదు, కానీ ఇక్కడ మొత్తం వాటర్ వచ్చేసినాయి, మేము బయటకు వెళ్ళలేము. ఇక్కడున్న పొలిటికల్ లీడర్లకు కానీ గవర్నమెంట్కి కానీ నువ్వు చెప్పేది ఉంటే మీ ఏరియా కోసం ఏం చెప్తావు బేటా? ఇక్కడ వాటర్ ఎక్కువ వస్తే మేము స్కూల్స్కి వెళ్ళలేము, అప్పుడు కష్టంగా ఉంటుంది. అది వాటర్ ఫాస్ట్గా వెళ్ళిపోతే మాకు ప్రాబ్లం ఉండదు. నైట్ పడినప్పుడు వర్షం అప్పుడే వెళ్ళిపోతే మేము మార్నింగ్ స్కూల్కి ఇట్లా వెళ్ళొచ్చు. ఎవ్రీ టైమ్ ऐसे ही रहता है? ऐसा बारिश गिरे तो हम यहाँ पे एक 10-15 साल से यही हालत है. जब भी बारिश आता है तो यहाँ पे
पानी भर जाता है और इसको निकलने में कम से कम जो है 15 से 20 घंटे लग जाते हैं। और हम जो यहाँ पे हमारा भवन है वहाँ जाने आने को भी हमारे को बहुत मुश्किल हो रहा है। और गवर्नमेंट को भी हम बहुत बार बोल दिए हैं, लोकल कॉरपोरेटर को भी बोले हैं, मगर इसकी और कोई ध्यान नहीं हो रहा है। बीच में 1 साल के नीचे यहाँ पे पूरा रोड का काम भी करे तो जब बोले थे कि जो है अभी ये प्रॉब्लम सॉल्व हो जाएगा, लेकिन ये प्रॉब्लम अभी तक सॉल्व नहीं हुआ है। इधर 10-20 घरा पूरा बारिश आए तो डूब जाता। हाँ, ऐसा हुए तो कुछ तो भी कंप्लेंट रेज करे थे आप? कंप्लेंट पहले रेज करे थे तो लास्ट ईयर पूरा काम करे थे, ये ड्रेनेज का लाइन पूरा नया डाले थे यहाँ पे पूरा खोद के। लेकिन अभी ये फिर बारिश का मौसम आया तो फिर वही हमेशा की तरह वही प्रॉब्लम वापस हो रहा है। तो मैं सरकार से यही दरख्वास्त करना चाहता हूँ कि हमारे इस मुश्किल को आप जल्द से जल्द जो है समस्या को हल करें और हमारे जो घरा पानी में डूब रहे हैं उनको जो आप ज़रा देख के ये प्रॉब्लम को सॉल्व करें। ये प्रॉब्लम के लिए कुछ तो भी क्या करे तो ये प्रॉब्लम सॉल्व होता है? एक एग्जाम्पल दिए तो गवर्नमेंट को मालूम होता ना। आपका आप ये नाइबर्स है ना इधर, ये प्रॉब्लम ड्रेनेज का प्रॉब्लम है। पाइपलाइन अगर छोटा है तो पानी जाने को आगे मुश्किल, आगे से पानी आईमैक की तरफ से जो पानी जमा हो जा रहा है तो यहाँ से निकलने को परेशानी हो रहा है। तो गवर्नमेंट को जो है अभी जो हैदरा भी बना है तो हैदरा वालों को भी जो ये प्रॉब्लम को आगे आईमैक्स की तरफ जो प्रॉब्लम हो रहा है तो वहाँ से जो ड्रेनेज को व्यवस्थित करते हुए करे तो ये प्रॉब्लम यहाँ से सॉल्व हो जाता है। क्या बोलना चाह रहे हैं आप गवर्नमेंट वाले को और GHMC हाइड्रा को? गवर्नमेंट वाले को तो हम यही बोलना चाह रहे हैं कि भाई ये जो हमारा प्रॉब्लम है आप इसको जल्द से जल्द प्रॉब्लम को सॉल्व करें। और हमारे को जो है ये पानी जो भर जा रहा है इसको हमारे को आने जाने को बहुत प्रॉब्लम हो रहा है। तो गवर्नमेंट से तो हम यही बोलना चाह रहे हैं कि इसको जो है कैसा आप प्रॉब्लम को सॉल्व कर सकते हैं जल्द से जल्द करें, क्योंकि हमारा यहाँ पे आना जाना भी बहुत मुश्किल हो जा रहा है। और उधर ये तो अभी बहुत कम हो गया पानी, आज सुबह में तो वहाँ तक भरा हुआ था पूरा, तो बहुत मुश्किल हो गया जाने आने को। तो हम गवर्नमेंट से यही रिक्वेस्ट करते हैं कि भाई हमारी ये समस्या की ओर ध्यान देकर इसको आप जल्द से जल्द ये प्रॉब्लम को सॉल्व करें। చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్నటువంటి కంప్లీట్గా 10-20 ఇండ్లు అయితే కంప్లీట్గా మునిగి నీళ్ళల్లోనే కింద ఫ్లోర్ అంతా కంప్లీట్గా ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళి తలదాచుకున్నటువంటి సిచ్యువేషన్. కనీస నిత్యావసరాల సరుకులకి వాళ్ళు బయటికి వెళ్ళడం కావచ్చు, బయట వాళ్ళు ఏదైనా ఆర్డర్ ఇస్తే వాళ్ళు తెచ్చి వాళ్ళకి ఇచ్చేటువంటి సిచ్యువేషన్ కూడా లేకుండా పోయింది. నిజంగా వరద నీరు అంటే వర్షాలు వచ్చినప్పుడల్లా ఐమాక్స్ కట్టడం, అప్పటి సీఎం చంద్రబాబు పీరియడ్లో ఐమాక్స్ కట్టడం వలన వరద నీరంతా కూడా ఫ్లోటింగ్ ఉల్టా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఖైరతాబాద్లో ఉన్నటువంటి CIB క్వార్టర్స్ని కంప్లీట్గా వరద నీరు మాత్రం ముంచెత్తుతుందని చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి చాలా వరకు ఇల్లు నీట మునిగాయి. ఈ నీట మునగడము ఇప్పుడేం మాకు కొత్త కాదు. కాకపోతే ఇక్కడ వచ్చినటువంటి ఓట్లు అడగడానికి వచ్చినటువంటి ప్రతి లీడర్కి కూడా మా గోస చెప్పుకున్నాం, మా బాధలు చెప్పుకున్నాం, మా సమస్యలు తీర్చాలని కూడా మేము విజ్ఞప్తి చేశాము. అట్లయితేనే మేము ఓట్లు వేస్తామని కూడా చెప్పినాం. కానీ ఇక్కడికి వచ్చేటటువంటి ప్రతి నాయకుడు హామీలు ఇస్తారు, భరోసాలు ఇస్తారు, మేము చేసేస్తాం, చూసేస్తాం, మాకు ఓటేయండి అని చెప్తున్న వాళ్ళే ఇప్పటివరకు ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి సమస్య మాత్రం ఏ మాత్రం కూడా సార్ట్అవుట్ కాలేదు. అసలు వర్షం వచ్చిందంటే ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజీ సిస్టమ్ కూడా కంప్లీట్గా కొలాప్స్ అయిపోతుంది. డ్రైనేజ్లు అన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. ఈ వర్షం నీళ్ళలో డ్రైనేజ్ వాటర్ కలవడంతో ఇక్కడ ఉన్నటువంటి అంటే దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. ఆఫ్టర్ 6 అయిందంటే ఇక్కడ ఉన్నటువంటి కంప్లీట్ ఇళ్ళ వాళ్ళందరూ కూడా ఈ క్వార్టర్స్లో ఉన్నటువంటి అన్ని ఇళ్ళలకు కూడా తాళాలు పడ్డట్టు డోర్లు క్లోజ్ చేసుకుంటారు. అట్లాగే ఉన్నటువంటి విండోస్ని క్లోజ్ చేసుకొని బిక్కుబిక్కుమంటూ ఇళ్లలోనే గడపాల్సిన సిచ్యువేషన్, సఫకేషన్స్ తోటి మేము చేస్తున్నాము. ఈవెన్ దోమల బెడదతోటి డెంగ్యూ బారిన పడినటువంటి సిచ్యువేషన్స్ కూడా చాలా ఉన్నాయి. ఇప్పటికే నీట మునిగినటువంటి మా ఇళ్లలోకి వరద నీరు వస్తున్నప్పుడల్లా, వర్షం వచ్చినప్పుడల్లా మేము చాలా వరకు సమస్యలు ఫేస్ చేస్తున్నాం. కనీసం 2 రోజులు ఇలాంటి ప్రాబ్లము, ఇలాంటి జల దిగ్బంధంలోనే ఇక్కడ ఉన్నటువంటి ఇల్లులన్నీ ఉంటాయి. సో సంబంధిత అధికారులందరూ కూడా ఈ ఖైరతాబాదు ఓల్డ్ CIB క్వార్టర్స్ ఎవరి కిందికి వస్తుందో వాళ్ళందరూ కూడా నిజంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్ని ఏ రకంగా సార్ట్అవుట్ చేస్తే వీళ్ళకందరికీ కూడా మంచి చేసిన వాళ్ళు అవుతారు, ఇక్కడ ఉన్నటువంటి సమస్యని ఒక కొలిక్కి తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు. ఎందుకు మరి ఇంత నెగ్లిజెన్సీగా ఈ ఓల్డ్ CIB క్వార్టర్స్ని వదిలేస్తున్నారో మరి అధికారులకే వదిలేయాలి. కానీ అధికారులు ఈసారి ఓట్ల కోసం వస్తే కనుక ఖచ్చితంగా
మేము అడుగుతాం, నిలదీస్తాం, గల్లా పట్టుకొని అడుగుతాం, ఎందుకు మాకు ఈ ప్రాబ్లమ్స్, ఓట్లు వేయాలి, మేము ట్యాక్సులు కడతాం, అన్ని కడతాం, మేము రెస్పాన్సిబిలిటీ సిటిజన్స్గా ఉన్నప్పటికీ కూడా మాకెదురయ్యేటువంటి సమస్యల పట్ల అధికారులు ఇట్లాంటి సమస్యలు తలెత్తిన టైంలో స్పందించకపోవడం నిజంగా షేమ్లెస్ గవర్నమెంట్ అనేసి కూడా గవర్నమెంట్ మీద దుమ్మెత్తిపోస్తున్నటువంటి సిచ్యువేషన్సే మనకి ఓల్డ్ సిఐబి క్వార్టర్స్లో కనబడుతుంది. కంప్లీట్గా హైడ్రా జిహెచ్ఎంసీ వాళ్ళ మీద, జిహెచ్ఎంసీ వాళ్ళకి కాల్ చేస్తే హైడ్రాకి కాల్ చేయమని ఫోన్ నెంబర్స్ పెడుతున్నారు తప్ప ఏ ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర ఉన్నటువంటి నీళ్ళని ఎత్తిపోయడంలో కావచ్చు, వీటిని డ్రైనేజ్ పైప్ లైన్లకు పంపించే విషయంలో కావచ్చు నిజంగా ఫెయిల్యూర్ అని చెప్పాలి. దాదాపు వర్షం పడి 20 గంటలు గడుస్తున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం అట్లాగే ఉంది అనడానికి నా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి వాటర్ కావచ్చు, అందులో మునుగుతున్నటువంటి సైకిళ్ళు, 2 వీలర్స్, 4 వీలర్సే ప్రత్యక్ష నిదర్శనం. ఇళ్లల్లో ఉన్న వాళ్ళు స్థానికులందరూ కూడా ఇళ్లలోనే ఉన్నారు తప్ప బయటికి ఏ రకంగా కూడా వాళ్ళ అవసరాల నిమిత్తం ఉద్యోగ, వ్యాపార, ఈవెన్ ఇప్పటివరకు మాట్లాడినరు. ఒక పాప మాట్లాడింది, మేము వర్షం వచ్చినప్పుడల్లా స్కూల్లోకి వెళ్ళడం ఇబ్బందిగా మారుతుంది మా ఇంటి ముందు నీళ్లు ఉంటే, ఎందుకంటే తడిచిన బట్టలతోటి, తడిచిన షూస్ తోటి స్కూల్కి వెళ్తే స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు తిడతారన్న భయంతో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఒక 10-20 ఇళ్లల్లో పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఎంత దారుణంగా ప్రభుత్వ వ్యవస్థ తీరు దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఇక్కడ ఉన్నటువంటి సమస్యని కొంత ఇనిషియేటివ్ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్ని అతి త్వరగా కూడా సాల్వ్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ రాజేష్తో హరిత, న్యూస్ లైన్ తెలుగు.